Well, let me also take up couple of questions for you. నా సుభాష్ అనే మిత్రుడు అడుగుతున్నాడు, ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. నేను గతంలో కూడా వివరించాను, పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. ఐ థింక్ చంద్రబాబు నాయుడు ఆల్సో ఎక్నాలెడ్జింగ్ పవన్ కళ్యాణ్స్ రోల్. ఇప్పటి వరకు ఆ గ్యాప్ అయితే ఉన్నట్టు కనబడలేదు. అందువల్ల ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఆ రకమైన గుర్తింపు కూడా ఇస్తున్నారు. టీడీపీ శ్రేణులకు కూడా జనసేనకు ఆ గుర్తింపు ఇస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాలు ఏమవుతాయనేది ఎవరు ఊహించలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే టీడీపీకి అర్థమైంది, జనసేన కలవడం వల్లనే ఈ అపూర్వ విజయం సాధ్యమైందని. ఇప్పుడు 130 సీట్లు వచ్చాక కూడా ఐ థింక్ తెలుగుదేశం వాళ్ళు ఎవరు జనసేన కలవకపోయినా మేము గెలిచే వాళ్ళమని బహిరంగంగానే తనలే. మనసులో కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు, కానీ డామినెంట్గా భావించేది మాత్రం జనసేన కలవడమే ఈ విజయానికి మూలమని. దాంతోపాటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వడం కూడా నేను ఆ రోజు కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఈ మద్దతు అనౌన్స్ చేశాడు. చూడండి, దీని ప్రభావం చాలా ఉంటుంది అని. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పవన్ కళ్యాణ్ ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ను పెట్టుకొని మాట్లాడిన రోజు కూడా చెప్పాను. మీరు ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటే చూడండి. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ ముఖ్యం. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ దిస్ క్యాబినెట్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఏమవుతుంది ఇది మనం ఇప్పుడే అంచనా వేయలేం. సహజంగా రెండు రాజకీయ పార్టీలు కలిసినప్పుడు రెండు పార్టీలు పెరగాలని కోరుకుంటాయి. జనసేన కూడా ఇంకా పెరగాలని కోరుకుంటుంది. అలాగే రెండు పార్టీల మధ్య విధానపరమైన ఇష్యూస్ ఏమైనా రావచ్చు, లేదు ఇచ్చిన హామీల అమలు విషయంలో రావచ్చు. ఇలాంటివి ఏమైనా వస్తే తప్ప అవి యాజ్ ఆఫ్ టుడే ఆ వాతావరణం లేదు, ఉండకూడదనే కోరుకుందాం. ప్రజలు 5 ఏళ్ళు తీర్పిచ్చారు కనుక హోప్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ విత్ డ్యూ రిగార్డ్ ఫర్ ఈచ్ అదర్ రూల్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నిజంగా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, రానప్పుడు జ్యోతిష్యాలు చెప్పేందుకు. సో వెంకీ అనే మిత్రుడు ప్రశ్న అడుగుతున్నాడు, రియలీ వెల్కమ్. ఈ రకమైన ప్రశ్నలు ఎన్నడిగినా నేను ఐఎమ్ రెడీ టు ఆన్సర్. నేను ముందు కూడా చెప్తున్నాను, నేను అనేక మందిని అనేక పార్టీలను క్వశ్చన్ చేసేటప్పుడు నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని గౌరవ సభగా ఉంచండి, కౌరవ సభగా మార్చకండి. ఈ లైవ్ను కౌరవ లైవ్గా మార్చకండి, గౌరవ లైవ్గా ఉండండి. ఇది గౌరవ లైవ్గా ఉన్నంత కాలం అభ్యంతరం లేదు. కౌరవ లైవ్గా మార్చారనుకోండి, నేను కూడా చంద్రబాబు నాయుడు లాగా శపథం చేయాలి, నేను మళ్ళీ ఈ లైవ్లోకి రాను అని. సో అందువల్ల ఆ గౌరవ సభ అని చంద్రబాబు నాయుడు చేసిన కంపారిజన్ లైవ్ కూడా ఉపయోగపడుతుంది. గౌరవ లైవ్గా ఉన్నంత కాలం అభ్యంతరం లేదు. కౌరవ లైవ్గా మారుస్తే మాత్రం ఆ కౌరవ వారసులకు ఆన్సర్ చెప్పేది లేదు, కౌరవులు ఎక్కువైపోయినప్పుడు అసలు లైవ్లు ఇచ్చేది లేదు. అందువల్ల లెట్స్ థింక్. వెంకీ అడిగిన క్వశ్చన్, అమలుకు వీలు కాని హామీలు ఇచ్చారు, దీన్ని ఎలా ఉంటుంది అని అడిగాడు. అమలుకు వీలవుతుందా లేదా లెట్ సి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మనం అమలు కావు అని శాపనార్థాలు నేనేం పెట్టదలుచుకోలేదు. 6 నెలలు టైం ఇద్దాం, 1 ఇయర్ టైం ఇద్దాం, ఎలా అమలు చేస్తారో చూద్దాం. మనకు తెలియదు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, సంపద సృష్టించి అమలు చేస్తానన్నాడు, సృష్టిస్తారేమో. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తానన్నాడు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశించుదాం. అమరావతికో 50,000 కోట్లు ఇవ్వాలి అని నేను ఉదయం కూడా మాట్లాడాను. ఒక 5 ఏళ్ల పాటు 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ తెలుగుదేశం అవసరం ఉంది కనుక, తెలుగు ఎంపీల మద్దతుతోనే మోడీ అధికారంలో ఉన్నాడు కనుక అమరావతికో 50,000 కోట్లు ఇస్తే, పోలవరంకి ఎలాగో ఇస్తారు, ఇవ్వాలి కూడా. నిర్వాసితులకు ఇవ్వమంటున్నారు కానీ అది కూడా ఇవ్వాల్సిందే. కానీ అమరావతికో 50,000 స్పెషల్ గ్రాంట్ ఇవ్వండి. ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఎక్కడ మీరు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మీరు ఉత్తరాఖండ్లను ఉదహరిస్తుంటారు. అవేవి రాజధాని ఉన్న ప్రాంతం విడిపోలే. ఇక్కడ రాజధాని ఉన్న ప్రాంతం విడిపోయింది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అయిపోయింది. సో అందువల్ల ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. తర్వాత ఇక్కడ ప్రజల కోరికపై విడిపోలే. అక్కడేమో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో ప్రజలు కోరికపైన విడిపోయారు. ఇక్కడ ప్రజలు కోరలేదు, ప్రజలు వ్యతిరేకించారు. ఈ డైమెన్షన్ గుర్తుంచుకొని ప్రత్యేక గ్రాంట్ నరేంద్ర మోడీ ఇవ్వగలిగితే సంతోషిద్దాం, అమలవుతుందేమో. బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు వెరీ హ్యూజ్ ఫిజికల్ బర్డెన్. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. సో జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు ప్రజలకు పంచినని చెప్పాడు. అంటే ఏడాదికి 54,000 కోట్లు.
సో దానికి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. నేను మింట్ అనే పత్రిక ఇచ్చిన అంచనా చెప్పాను, 1,20,000 కోట్లు ఒక సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుకే అవుతుంది అని. దీనికి తోడు పోలవరంకు ముందుగా ఖర్చు పెట్టి తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతి భారం ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి అట్రాక్ట్ చేయాలి. సో హ్యూజ్ టాస్క్. ఓన్లీ హోప్ ఏంటంటే రాజకీయాలు ఢిల్లీలో కూడా మారాయి. కేంద్రం లిబరల్గా సహకరిస్తుందని ఆశించుదాం. చంద్రబాబు నాయుడుకున్న విశేషమైన అనుభవం కలిసి వస్తుందని ఆశించుదాం. వీళ్ళు ఇక్కడ ఒక మిత్రుడు అడుగుతున్నాడు, డోంట్ యూ థింక్ పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ డిపెండెంట్ ఆన్ టీడీపీ ఓట్ బ్యాంక్ అని. సో పవన్ కళ్యాణ్కు ఓటు బ్యాంక్ లేకపోతే 21 సీట్లు ఎలా వస్తాయి? చాలామంది పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా తక్కువ అంచనా వేస్తుంటారు. ఆయన ఒకసారేమో ఆయన ఎక్కువ సీట్లు పోటీ చేయాల్సిందే అంటారు, ఒకసారేమో ఆయనకు ఓటు బ్యాంక్ లేదంటారు. టీడీపీ ఓట్లు లేకుండా జనసేన గెలిచిందని నేను అంటలేను. జనసేన ఓట్లు లేకుండా టీడీపీ కూడా గెలవలేదు కదా. రెండు ఫ్యాక్ట్స్ కదా. సో ఎవరికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది అనేది లెక్కలు వేయడం కష్టం. ఎందుకంటే విడివిడిగా పోటీ చేస్తే అర్థమవుతుంది. కలిసి పోటీ చేసినప్పుడు ఎవరి ఓటింగ్ ఎంతో తెలియదు. బట్ డెఫినెట్గా టీడీపీ పెద్ద పార్టీ కనుకనే ఎక్కువ సీట్లు పోటీ చేసింది. పెద్ద పార్టీ కనుకనే 136 సీట్లు పోటీ చేసింది. సో మీకు జనసేన 21 సీట్లు గెలిస్తే తెలుగుదేశం 136 సీట్లు గెలిచింది కదా. గెలిచినప్పుడు అందులో మీకు 31 అంటే 144 సీట్లు పోటీ చేసింది. జనసేన 21 సీట్స్ మాత్రమే పోటీ చేసింది. అంటే నియర్లీ 7 times టీడీపీ ఎక్కువ పోటీ చేసింది. అంటే జనసేన కన్నా టీడీపీకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నట్లే కదా. బట్ ఆ ఓటు బ్యాంక్ ఉన్నా కూడా అల్టిమేట్గా గెలవగలిగిన ఫ్యాక్ట్ ఏంటి? అంతకుముందు బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తారు, ఒక 6-7 వికెట్లు తీసుకుంటారు, 9-8 వికెట్లు తీసుకుంటారు. లాస్ట్కి 1 వికెట్ దగ్గర అతను బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తాడు. అతను ఎవడు బాల్ వేసినా 6లు కొడుతుంటాడు. అప్పుడు ఒక బౌలర్ వచ్చి అతన్ని ఓడించారనుకోండి, గెలిపించడంలో ఆయన పాత్ర కీలకం కదా. అఫ్కోర్స్ అంతకుముందు 8 వికెట్లను పడగొట్టి ఉండకపోతే ఈ పరిస్థితి రాకపోవు. అందువల్ల పవన్ కళ్యాణ్ హ్యాస్ దట్ క్రిటికల్ రోల్. అంటే ఆ గెలుపుకు కావాల్సిన మెజారిటీని సమకూర్చాడు. అది కూడా చాలా కీలకం కదా. లేకపోతే టీడీపీ ఈ స్థాయి విజయం సాధించేది కాదు కదా. పవన్ అనే మిత్రుడు ఒక పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ నేను బహుశా ఇంతకుముందు అన్నదాన్ని రెఫర్ చేస్తూ మాట్లాడుతున్నట్టున్నాడు. అంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం తెలుగు ఎంపీలపైన ఆధారపడి ఉంది కనుక, టీడీపీ మద్దతు కీలకం కనుక ఆంధ్రప్రదేశ్కు మనం ఎక్కువ సహకారాన్ని పొందవచ్చు అని అన్నాను కదా. దానికి ఒక రెఫరెన్స్గా బహుశా పవన్ వాదన, ఈ దేశంలో ఆయారాం గయారాం కల్చర్ ఉంది. బీజేపీ మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా అనేక రాష్ట్రాల్లో ఎలా అధికారం తెచ్చుకుందో అందరికీ తెలుసు. అందువల్ల ఇండియా కూటమి ఎంపీలను కొంతమందిని తమ వైపు లాగుకుంటే అప్పుడు బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంటే, ఇప్పుడు 240 సీట్లు ఉన్నాయి, ఇంకో 30-40 మంది ఎంపీలు అటు నుంచి తెచ్చారనుకోండి, ఎంపీలు రావచ్చు, పార్టీలు కూడా రావచ్చు. అప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అవసరం ఉండదు కదా, టీడీపీ మద్దతు ఉండదు కదా. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల నిజంగానే ఎన్డీఏ నమ్ముతుందా? ఈ ప్రశ్న పవన్ అడగలేదు, కానీ ఈ ప్రశ్న ఉంది. ఎందుకంటే గత చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు అనేకసార్లు బీజేపీతో కలిశాడు, వెళ్ళిపోయాడు. నితీష్ కుమార్ 5 సార్లు కలిశాడు, వెళ్ళిపోయారు. సో అందువల్ల మోడీకి తెలియదా, బీజేపీకి తెలియదా వీళ్ళిద్దరు హైలీ రిలయబుల్ అలైన్స్ అని అనుకుంటారా? వాళ్ళ అవసరాలు వీళ్ళ అవసరాలు జమాయించాయి కనుక కలిశారని. అందువల్ల ఆ జాగ్రత్తలో మోడీ ఉండడని నేను అనుకోను. సో ఆ పరిస్థితి వేస్తే టీడీపీ జేడీయూలను కూడా చీల్చడానికి వెనకాడతారని అనుకోను. ఎందుకంటే తన మిత్రపక్షాలను కూడా కూడా కేర్ చేస్తారని అనుకోను. డెఫినెట్గా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలను ఎన్డీఏ ప్రయోగిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడుకు నా విజ్ఞప్తి కూడా ఏంటంటే, సమయం లేదు మిత్రమా అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఆ సమయం లేదు మనకు ఆంధ్రప్రదేశ్కు. ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత నేను మెల్లగా విభజన హామీలు అమలు చేయించుకుంటా, సహాయం కేంద్రం తీసుకుంటాను. హూ నోస్ ఆఫ్టర్ 2 years ఏమవుతుందో. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అందులో మహారాష్ట్ర కీలకం. సో ఆ తర్వాత మీకు ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే, ఓడితే ప్రాబ్లం లేదు, మన బలం పెరుగుతుంది. మన బలం అంటే తెలుగు ఎంపీల బలం. సో కానీ మహారాష్ట్రలో కనుక బీజేపీ గెలిచింది అనుకోండి, కేర్ కూడా చేయకపోవచ్చు ఎవరినైనా. ఆ పాసిబిలిటీ ఉంది కనుక వీలైనంత తొందరగా రాబట్టుకోవాలి
అది టార్గెట్గా వ్యూహంగా ఉండాలి. అపోజిషన్ స్పేస్ లేకపోతే 40% ఓట్లు జగన్కి ఎందుకు వస్తాయి? మనము ఊహించుకుంటాం. అపోజిషన్ పార్టీలు బలహీనపడ్డంత మాత్రం అపోజిషన్ స్పేస్ లేదని అనుకోలేము. భారత రాజకీయాల్లో అపోజిషన్ స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. మీకు నేను ఇదివరకు కూడా వీడియోలు చెప్పాను, 40% కాంగ్రెస్ కోట్లు వచ్చాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చాడు. ఎంత ఓటింగో తెలుసా? 36%. అంటే 36% ఓటింగ్ తెచ్చుకున్న మోడీ దేశాన్ని పాలిస్తున్నాడు. 40% ఓటింగ్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిస్తున్నాడు. 40% ఓటింగ్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఉన్నాడు. సో రాజకీయాల్లో అపోజిషన్ స్పేస్ లేదు అని అనుకోకూడదు. సీట్లు ఓట్లు తగ్గినంత మాత్రాన ఒక 10% ఓట్లు పడిపోయింది. డెఫినెట్గా ఆ రిజల్ట్ మనకు కనబడుతోంది. అందువల్ల అపోజిషన్ స్పేస్ ఉన్నమాట నిజం. ఉంది కనుకనే దాన్ని స్ట్రెంథన్ చేసుకోవటానికి ఓదార్పు యాత్ర మరోసారి చేస్తారని అంటున్నాడు. ఎందుకంటే జనములో ఉంటే జన నీతో ఉంటారన్నది అందరి అనుభవం కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పాదయాత్ర, మీకోసం యాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇటీవల యువగలం పాదయాత్ర, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఇవన్నీ మనకేం చెప్పాయి? ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళండి, ప్రజల గురించి తెలుసుకోండి, ప్రజలు సహకరిస్తారని. అందువల్ల బహుశా పోయిన చోటే వెతుక్కోవాలని జగన్ అనుకుంటున్నట్టున్నాడు. అందుకే మరో ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నాడు. సుహాస్ గారు అడుగుతున్నారు, బహుశా చాలా వైసీపీ గురించి టెన్షన్లో ఉన్నట్టున్నారు, 4-5 సార్లు అడిగారు. కెన్ వైసీపీ కమ్ బ్యాక్ ఇన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్? సో టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఏ బేస్ మీద ప్రిడిక్ట్ చేయమంటారు? బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాజకీయాల్లో చాలా వేగంగా పరిణామాలు సంభవిస్తాయి. ఆ సంభవించే పరిణామాలను నీకు అనుకూలంగా మార్చుకోగలగాలి. సో ఆటోమేటిక్గా సంభవిస్తాయి అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా నైరాశ్యంలో ఉన్నాడు, నిర్వేదంలో ఉన్నాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఇంకా గతంలోనే ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గతం నుంచి వర్తమానంలోకి వస్తే అప్పుడు భవిష్యత్తు గురించి ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. మిత్రుడు అడుగుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇల్లీగల్ బిహేవియర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులకు ఏజెంట్లుగా పనిచేయకూడదు. ఇది రాజ్యాంగం చెప్తుంది. అందుకే వాళ్ళకి స్టీల్ ఫ్రేమ్ అన్నాడు సర్దార్ పటేల్. అందుకే వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్గా పెట్టి రాష్ట్ర రాజకీయాల నుంచి ఇన్సులేట్ చేశారు. బట్ స్టిల్ హ్యూమన్ వీక్నెసెస్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక పార్టీకి అంటగాగుతున్నారు. ఆ పార్టీ ఓడిపోయినప్పుడు అనుభవిస్తున్నారు, ఆ పార్టీ గెలిచినప్పుడు కూడా ఇంకో రకంగా అనుభవిస్తున్నారు. సో అందువల్ల వారిని ఎవరు చర్యలు తీసుకోవాలి? ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటుంది. తర్వాత వాళ్ళు ఓడిపోయినాక ప్రత్యర్థులు వాయించుతున్నారు. కానీ రాజకీయాల్లో నేను ఉపయోగించుకోను, గతంలో ఉపయోగించుకున్న వాడిని శిక్షిస్తాను అనే అంత సీన్ ఉంటుందా? సో గతంలో ఉపయోగించుకున్న వారిని పడిన వారిని శిక్షిస్తాను, కానీ ఇప్పుడు నాకు ఉపయోగపడాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు ఇంకో మిత్రుడు అడుగుతున్న సిద్ధునాథ్ అనుకుంటాను, అది సరిగా క్లారిటీ లేదు. బట్ విల్ జగన్ యాక్సెప్ట్ అమరావతి యాజ్ క్యాపిటల్? జగన్ యాక్సెప్ట్ చేశాడు కదా 2014 తర్వాత. వాస్తవంగా తర్వాత ఆయన రూట్ మార్చాడు, 3 రాజధానులు అన్నాడు. కానీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని కావాలన్నాడు. ఈ ల్యాండ్ సరిపోదు, ఇంకెక్కువ ల్యాండ్ కూడా కావాలన్నాడు కదా. సో అందువల్ల ఇప్పుడు జగన్ యాక్సెప్ట్ చేయడం చేయకపోవడంతో ఏంటి సంబంధం? జగన్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా విల్ ఇట్ మేక్ ఎన్ ఇంపాక్ట్? ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నవారు కదా రాజధాని నిర్ణయించేది. అందువల్ల అమరావతి రాజధాని అయిపోతుంది. అయితే మీరు అన్న క్వశ్చన్, మళ్ళీ జగన్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఒకసారి కనుక గతంలో జరిగిన పొరపాటు, రాజధానిని ప్లానింగ్ ఫేజ్లో మోడ్లో కాకుండా ఎగ్జిక్యూషన్ మోడ్లో పెడితే జగన్ మళ్ళీ వచ్చినా ఏం చేయలేడు. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటరియట్ ఒకటి కనుక పర్మనెంట్ బిల్డింగ్ కట్టి, అసెంబ్లీకి హైకోర్టులు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి, కేంద్ర ప్రభుత్వ భవనాలకు కూడా వచ్చి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మారగలిగే పరిస్థితి కూడా ఉండేది కాదు, సాహసం కూడా చేసేవాడు కాదు. కానీ ఆ 5 ఏళ్ల పదవీ కాలం ఉంటుందని తెలిసి కూడా క్యాపిటల్ అనేది ప్లానింగ్లోనే మోడ్లోనే ఉన్నారు. ఇప్పుడు మార్చుకుంటున్నట్టు కనబడుతుంది. మీరు గమనించండి, 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాం నారాయణ స్టేట్మెంట్. 5 ఏళ్ళు మరి ఎందుకు పూర్తి చేయలేదు అమరావతిని? ఆన్సర్ లేదు. చూడండి మీరు, వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెడతాం, కుటుంబరావు వ్యాఖ్య. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు కూడా అర్థమైంది
గత 5 ఏళ్లలో చేసిన పొరపాట్ల వల్ల తాము నష్టపోయాం, అమరావతి నష్టపోయింది. ఇప్పుడు అలా చేయకూడదని బహుశా అనుకుంటున్నట్టున్నారు. అందువల్ల ఇప్పుడు అనుకున్నట్టే 2.5 yearsలో కపుల్ ఆఫ్ ఫేజెస్, ఏ రాజధాని ఒక్క రోజులో పూర్తి కాదు, 5 ఏళ్ళలో పూర్తి కాదు. కానీ బేసిక్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి రాజధాని ప్రక్రియలో 2.5 ఏళ్లలో పూర్తి చేస్తాను. పూర్తయితే ఐ థింక్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి ఒకవేళ అయినా ఐ డోంట్ థింక్ ఈ విల్ మెడిల్ విత్ ద క్యాపిటల్. ఎందుకంటే నాకు పొలిటికల్గా వచ్చిన డివిడెండ్ ఏమీ లేదు కదా. రాయలసీమలో ఓడిపోయాడు, ఉత్తరాంధ్రలో ఓడిపోయాడు, 3 రాజధానులు అంటే 3 చోట్ల ఓడిపోయాడు. కనీసం ఏదైనా ఒక రాజధాని అంటే ఒక చోట గెలిచేవాడు కదా. ఓ మిత్రుడు అడుగుతున్న, వై ఆర్ యూ నాట్ టాకింగ్ అబౌట్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అని. మీరు వీడియోలు చూడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కదా. అంటే మీరు మాట్లాడినట్టే నేను మాట్లాడాలంటే నేనేం చేయలేను. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. నేను మొదటి నుంచి ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను, 6 నెలలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా నేను ఏమన్నాను, 6 months 1 year టైం ఇవ్వాలి కదా అన్నాను. రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే అంటాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు పని చేయకపోతే డెఫినెట్గా ప్రశ్నిస్తాం. సో దెర్ షుడ్ బి టైం ఫర్ ఎనీథింగ్ కదా. సో మనకు రేవంత్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడుకైనా నా విధానం ఒకటే, వీ షుడ్ గివ్ టైం. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, లేదు ఇంకో 6 నెలలు చూస్తాం. అప్పటి నుంచి ఇక తప్పులుంటే గ్యారెంటీగా ప్రశ్నిస్తాం. మొహమాటం ఏముంది అందులో. డెవిల్ హంటర్ పేరు బాగుంది, మరి ఎన్ని డెవిల్స్ హంట్ చేస్తారో తెలియదు మనకు. ఆ డెవిల్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఆ మేలేడితో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు ఉన్నారు కదా, వారు ఏమి నిధులు తెస్తారో ఆంధ్రప్రదేశ్కని. వాళ్ళు ఏం తెస్తారో నేను జ్యోతిష్యం చెప్పలేను. తేవాలని మాత్రం మనం డిమాండ్ చేద్దాం, అనుమానం లేదు. తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. కిషన్ రెడ్డి గారు అన్నారు, ఇప్పటికైతే లేదన్నాడు, అంటే మళ్ళీ ఎప్పుడో వస్తుంది అన్నట్టే కదా. సో అందువల్ల అమరావతికి 50,000 కోట్ల ప్యాకేజ్ డిమాండ్ చేద్దాం కనీసం. పోలవరం నిర్వాసితులకయ్యే ఖర్చులు కూడా కేంద్రం పూర్తిగా పెట్టుకొని 1 yearలో పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రాన్ని తీసుకోమని అందాం. సో విశాఖ రైల్వే జోన్ తక్షణం కంప్లీట్ చేయించుదాం. విజయవాడ విశాఖలో మెట్రో రైలు రప్పిద్దాం. ఆ అమరావతి చుట్టూ ఒక పెద్ద రింగ్ రోడ్డు కట్టుకుందాం. మీరు కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించమందాం. కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయమందాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ కారిడార్ నిర్మించుకోమందాం. డిఫెన్స్ కారిడార్ కర్నూలు ఆ ప్రాంతంలో రప్పించుకుందాం. ఇవన్నీ బీజేపీ వాళ్ళు చేయాలని అడగాల్సిందే. ఎందుకంటే మీకు అసలు 1% ఓట్లున్న పార్టీకి ఇన్ని సీట్లు తెలుగు ప్రజలు ఇస్తే, మీరు దేశంలో అధికారంలోకి రావడానికి మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కారణమైతే మీరు ఎందుకు ఇవ్వరని మోడీని అడగాలి కదా. సో మిత్రుడు కర్మానేతలు అడుగుతున్నాడు, ఈ మ్యారేజ్ ఏజ్ను 18 to 21 years ఎందుకు చేయకూడదు అని. సో దట్ ఇస్ ఎ వెరీ బిగ్ టాపిక్. దానిపైన సెపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది 1 సెంటెన్స్లో చెప్పే దానివల్ల లాభ నష్టాలన్నింటినీ మనం బేరీ చేసుకోవాలి. డెవిల్ హంటర్ కూడా ప్రొఫెసర్ అట, సో ఐఎమ్ ఆల్సో డెవిల్ హంటర్ నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను దాన్ని హ్యూమరస్గా నేనన్నా, మీరు కూడా హ్యూమర్గా తీసుకున్నారు. ఇట్స్ జస్ట్ ఏ హ్యూమర్. సో లెట్ అస్ హంట్ ది డెవిల్స్. అంటే సమాజంలో జరిగే అన్యాయం ఒక డెవిల్, సమాజంలో జరిగిన దుర్మార్గం ఒక డెవిల్, అణచివేత ఒక డెవిల్, అసమానతలు ఒక డెవిల్. ఈ డెవిల్స్ అన్నింటినీ మీరు నేను కలిపి హంట్ చేయాల్సిందే ప్రొఫెసర్ గారు, ఊరుకోవాల్సిన అవసరమే లేదు. సో థ్యాంక్ యూ. మై హెల్త్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అందుకే ఇన్ని గంటలు మాట్లాడగలుగుతున్నాను కదా. సూర్య అనే మిత్రుడు అడుగుతున్నాడు, కాంగ్రెస్ ప్రజెన్స్ను ఎలా పెంచాలి అని. అది సునీల్ కనుగోలు చూసుకుంటాడు, నాగేశ్వర్కి ఎందుకు. సో దానికి సునీల్ కనుగోలు ప్రత్యేకంగా ఆయనకు టీం ఉంది, పని ఉంది కదా. దట్స్ నాట్ మై డ్యూటీ టు అడ్వైజ్ ఎనీ పార్టీ. నాకు రాజకీయ పార్టీకి సలహాదారుగా నేను ఎప్పుడు ఉండను. నేను ఒక రాజకీయాలు విశ్లేషిస్తాను. అయితే మీ ప్రశ్నను రీరైట్ చేసి రీఫ్రేజ్ చేసి ఆన్సర్ చేస్తాను. కాంగ్రెస్ ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్లో బలపడుతుంది అంటే, కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడితే బలపడుతుంది. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఎన్డీఏ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు పార్లమెంట్ చట్టంలో ఉన్నాయి. ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ దాతర్. మీరు ఆ చట్టాన్ని అమలు చేయించే పోరాటం కనుక జనంలోకి వెళ్ళి చేస్తే, ప్రజా సమస్యలు కనుక పోరాడితే కాంగ్రెస్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీని ప్రశ్నించడు, మోడీని అడగడు. మీరు చూస్తుండండి, మీరు రోజు జగన్ మీడియాను పరిశీలించండి. ఎక్కడన్నా బీజేపీ పైన విమర్శలు కానీ, బీజేపీ పైన ప్రశ్నలు కానీ ఉంటాయో చూడండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం కదా.
ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీతో కలిసి ఉన్నాయి కనుక వాళ్ళు అడగరు, కలిసి లేకపోయినా మనందరికీ తెలిసిన అవసరాలు జగన్కు ఉన్నాయి కనుక ఆయన అడగడు, వైసీపీ అడగదు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాండమైన అవకాశం కదా, అడిగితే కాంగ్రెస్ పార్టీ ఆ పని వదిలేసి ఇంకా తమ ప్రపంచంలో తాముంటే బాగుపడరు. లైక్ కమ్అట్ ఆఫ్ ద షెల్, ఫైట్ ఫర్ ద పీపుల్స్ రైట్, ఫైట్ అగైన్స్ ద బీజేపీ గవర్నమెంట్. అప్పుడు మీకు ఏమైనా అవకాశం ఉంటుంది కదా. మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ను పైన ఉతికి ఆరేసేందుకే కదా మోడీ ఇంత పవర్ఫుల్ లీడర్ అయ్యాడు. మీరు ఆ పని చేయకపోతే మీరు కూడా ఎలా అవుతారు? రవి అనే మిత్రుడు అడుగుతున్నాడు, వాట్స్ యువర్ వ్యూ ఆన్ మహారాష్ట్ర కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్. దయచేసి ఒక వీడియో ఉంది, ఐ థింక్ ఇవాళ ఉదయాన్నే పోస్ట్ చేశాను. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రవి మీరు చూసిండరు, జస్ట్ గో బ్యాక్ అండ్ సీ ద వీడియో. దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే 80 సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉంటే 48 సీట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ యాజ్ ఫార్ as electoral politics are concerned. అందువల్ల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్. ఇందులో మహారాష్ట్ర పెద్దది, ఎందుకంటే జార్ఖండ్లో 14 సీట్సే, మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి కూడా తక్కువే, మీకు హర్యానాలో 10 సీట్లే. అందులో మహారాష్ట్రలో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అగాది 30 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ భారీగా దెబ్బతిన్న స్టేట్లో మహారాష్ట్ర ఒకటి. అందువల్ల మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుపు ఓటములు భవిష్యత్తు భారత రాజకీయాలు ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన డీటెయిల్ అనాలిసిస్ ఆ వీడియోలో ఉంది, దయచేసి చూడండి. బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది అని అడుగుతున్నారు, సీట్లే గెలుచుకుంటాయని. అది నేను ఎలా చెప్పగలను? నేను మొదటి నుంచి చెప్తున్నాను, జ్యోతిష్యం నాకు తెలియదు, నాకు అంత కెపాసిటీ లేదు. 2029లో ఏమవుతుంది ఎవరు ఊహించారు? 2019లో చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న టైంలో మోడీ పైన, మోడీని దేశానికే పనికిరాడు అని తీవ్రంగా విమర్శిస్తున్న సమయంలో ఎవరు ఊహించారు కుటుంబానికే మేలు చేయని మోడీ ఆ దేశానికి ఏం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించిన సమయంలో ఎవరు ఊహించారు? నరేంద్ర మోడీ వచ్చి హౌ తమ్ ఆప్ సీనియర్ హై, మిత్రపక్షాల మార్చడంలో సీనియర్, ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్, మామకు వెన్నుపోటు పొడవల్లో సీనియర్ అని విమర్శించినప్పుడు ఎవరు ఊహించారండి వీళ్ళు కలుస్తారని? అందువల్ల రేపేం జరుగుతుందో చెప్పగలిగే కెపాసిటీ నాకు లేదు. అందులో మన రాజకీయాలు వెరీ డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. సూర్య అనే మిత్రుడు అడుగుతున్నాడు, సార్ మీ వ్యూ ఆన్ స్కిల్ సెన్సెస్. దీనిపై నేను వాస్తవంగా డీటెయిల్గా మాట్లాడటానికే ఆగాను. ఐ థింక్ దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అది ఎలా జరుపుతారో ఇంకా మనకు తెలియదు, దాని మోడస్ ఆపరెండై తెలియదు, దాని మెథడాలజీ, మొడాలిటీసు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏం చేస్తారో తెలియదు. బట్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్. చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే దేశంలో పెద్ద స్కిల్ డెఫిసిట్ ఉన్నది. ఒకవైపేమో ఉద్యోగాలు లేవు, మరోవైపేమో నైపుణ్యం లేక, మానవ వనరులు దొరకక ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఖచ్చితంగా స్కిల్ సెన్సెస్ చేసి ప్రతి వ్యక్తికి ఉన్న స్కిల్ ఏంటి, ఆ స్కిల్ ఎక్కడ అందుబాటులో ఉంది, ఆ రెండింటిని బ్రిడ్జ్ చేయగలిగితే చాలా ఉపయోగం. అయితే నా సలహా స్కిల్ సెన్సెస్ కాదు, స్కిల్లో 2 రకాలు ఉంటాయి. తనకు ఏ స్కిల్ ఉంది అనేది ఒకటి, తనకు ఏ ప్యాషన్ ఉంది కూడా చేయాలి. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్. కొంతవరకు ప్యాషన్ స్కిల్ ఒకటి, కానీ స్కిల్తో పాటు అభిరుచిని కూడా సర్వే చేయాలి. సో అభిరుచికి తగిన పని గనక, నైపుణ్యం గనక ఇస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, లైఫ్ కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను డైలీ 16-17 అవర్స్ వర్క్. మార్నింగ్ 6:15 లేస్తాను. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. 6:15కి లేచి 6:25, 6:30 నుంచి యోగా, సూర్య నమస్కారాలు చేస్తాను 7:15 వరకు. ఆ తర్వాత 8 to 9 నాకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ మాట్లాడిందే యూట్యూబ్లో వీడియోలుగా కూడా పెడుతూ ఉంటాను, ఓ టీవీ ఛానల్లో మాట్లాడింది. సో మీకు 99 టీవీలో లైవ్ ఇస్తాం మార్నింగ్ 8 to 9. దాన్నే నేను వీడియోలుగా మా దాంట్లో కూడా పెడుతుంటాను. సో ఆ యోగా, సూర్య నమస్కారాలు చేస్తే నా అంచనా ఇంటర్నేషనల్ యోగా డే కనుక మీకు కూడా చెప్తున్నాను, సూర్య నమస్కారాలు సర్వరోగ నివారణి. మీరు గూగుల్లో ఒక్కసారి కొట్టండి, హెల్త్ బెనిఫిట్స్ సూర్య నమస్కారాస్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సైన్స్. సో నరేంద్ర మోడీని ఈ విషయానికి ఖచ్చితంగా మనం అభినందించాలి. ప్రపంచ మానవాళికి భారతీయ వారసత్వమైన యోగాను పరిచయం చేశాడు. భారతదేశ ప్రజలకు యోగా పట్ల విలువను పెంచాడు కనుక వి షుడ్ అప్రిషియేట్ మోడీ. సో అందువల్ల అంత 16-17 గంటలు ఎలా పనిచేయగలుగుతున్నాను, ఇట్స్ మై ప్యాషన్. ఇవాళ నేను ఉదయం నుంచి పనిచేస్తున్నాను, ఐ లవ్ ఇట్. అంతే. నేను ఇవాళ రోజుకి 20-25 న్యూస్ పేపర్లు చదువుతాను,
10 మ్యాగజైన్లు చూస్తాను, దేశ విదేశీ వెబ్సైట్లు చూస్తాను, పుస్తకాలు చూస్తాను. ఎలా చేయగలుగుతాను? ఇట్స్ అ ప్యాషన్. ఇవాళ 40 ఏళ్ళకి ఇదే పని చేస్తున్నా. సో అందువల్ల స్కిల్ సెన్సెస్లో ప్యాషన్ సెన్సెస్ కూడా చేయాలి. అభిరుచి ఏంటి, ఆ అభిరుచికి తగిన నైపుణ్యం ఏంటి, ఆ అభిరుచిని ఎకనామిక్ ఆపర్చునిటీగా ఎలా మార్చాలి. స్కిల్ ఏముంది అనే కాదు, ఏమి లేదో చేయాలి. ఏ స్కిల్కు డిమాండ్ ఉందో కూడా చేయాలి. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్, బట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. తేజ ఒక క్వశ్చన్ అడుగుతుంది. అగైన్ ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ క్వశ్చన్. సిబిఐ ఏమైనా చర్య తీసుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఈ ప్రశ్న చాలా రాజకీయ వర్గాల్లో వినబడుతుంది. ఈవెన్ వైసీపీ వర్గాల్లో కూడా ఈ ఆందోళన వినబడుతుంది. ఎందుకంటే గతంలో లాగా చెల్లి లేదు, తల్లి కూడా జగన్తో ఎంత ఉన్నారో అనుమానమే. గతంలో జగన్ అరెస్ట్ అయితే షర్మిల పాదయాత్ర చేశారు, జగనన్న వదిలిన బాణం అని. ఇప్పుడు ఏ బాణము లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారు పాదయాత్ర చేస్తే ఆ ఎమోషన్ వస్తుందో లేదో చెప్పలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబము అయినప్పటికీ రాజశేఖర రెడ్డి బిడ్డే, కోడలే, కొడుకే, కోడలే. సో కోడలు పాదయాత్ర చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి సతీమణిగా సింపతి వస్తుందా రాదా మనం చెప్పలేం. రాజశేఖర రెడ్డి వైపు నుంచి కుటుంబ సభ్యులుగా సానుభూతి ఎంత వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్ నోబడి కెన్ ఇమాజిన్ నౌ. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకుని ఏమవుతుంది? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నాడు. అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మోడీ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి ఒత్తిడి ఉండవచ్చు, కానీ బీజేపీ సాధారణంగా 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఫైట్ ఉంటే ఇద్దరితోనూ ఈక్వల్ రాజకీయాలు నడుపుతుంది. మీరు ఏడీఎంకేతో పొత్తున్న డిఎంకేని ఎక్కడన్నా అరెస్ట్ చేశారా? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అసలు ఏమీ లేదు కదా, అడ్రస్ కూడా లేదు కదా. అందువల్ల అందులో కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను శత్రువులుగా బీజేపీ చూడదు. ఎందుకంటే ఎప్పుడు మిత్రులుగా అవసరం ఉంటారో తెలియదు. జేడీఎస్ను ఎప్పుడు మిత్రులుగా మార్చుకున్నారు. అందువల్ల ఇవాళ జగన్కు బలం లేదు అనుకోవచ్చు మనం, కానీ రేపు జగన్కు మళ్ళీ ఎప్పుడు బలం వస్తుందో, ఎప్పుడు అవసరం ఉంటుందో అనే యాంగిల్లో బీజేపీ ఉంటుంది. అందువల్ల సాధారణంగా టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంటాం అనే స్థితి వస్తే ఏం చేస్తారో చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి పైన మోడీ ప్రభుత్వం, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ల పైన పడ్డట్టు పడుతుందా? పడే ఉంటే 10 ఏళ్లలో ఇలా ఎందుకుంటుంది పరిస్థితి? సతీష్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. తెలంగాణ ఎన్నికలు మీరు కరెక్ట్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎందుకు చెప్పలేదు, ఎవరి ప్రమేయం ఉందా అని. నేను భారతదేశ ఎన్నికలు కూడా చెప్పలేదు, మీకు తెలియదు కావచ్చు. భారతదేశంలో ఎవరు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పినా, ఒరిస్సా ఎన్నికల్లో చెప్పినా, అన్ని ఎన్నికలు చెప్తానని కాదు. నాకు దుబ్బాక ఎన్నికలప్పుడు చెప్పానా, మీకు హుజూర్ నగర్ అలాగే నాగార్జున సాగర్ అప్పుడు ఎవరు ఎంత ఓట్లతో గెలుస్తారని చెప్పాను, ఒక మునుగోడ చెప్పాను. ఈవెన్ హుజూరాబాద్ కూడా చెప్పలేదు. తెలంగాణలో కూడా చాలా ఎన్నికలు చెప్పలేదు. అంచనా వస్తే చెప్తాము. నేను అప్పుడు కూడా వివరాలు చెప్పాను క్లియర్గా. తెలంగాణ ఎన్నికల పైన నాకు క్లారిటీ వచ్చింది కనుక చెప్పాను. ఇది మొదటి కారణం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎటువైపు సైలెంట్గా ఉన్నారో అర్థం కావడం లేదు. అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను. అదే జరిగింది కదా. మీకు టైమ్స్ నౌ జగన్కి 22 సీట్లు వస్తాయన్నారు, ఎంపీ భారీ మేడతో గెలుస్తున్నారు. కొన్ని టీడీపీ అన్నారు, చాలా సంస్థలు ఫెయిల్ అయ్యాయి కదా. సో అందువల్ల నేను కూడా ఫెయిల్ కావడం నాకు ఇష్టం లేదు. నాకు అంచనాలు లేనప్పుడు నేను ఎందుకు చెప్పాలి? చెప్పడం నాకేం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది మొదటి కారణం. అందువల్ల నాకు కాన్ఫిడెంట్గా నా అనాలిసిస్ ఇండిపెండెంట్గా నేను అంచనాకు రాంది చెప్పను. ఎందుకంటే అక్కడ రాజకీయ పరిస్థితులు చాలా నిగూఢంగా కనిపించాయి. ప్రజలు చాలా సైలెంట్గా కనిపించారు. తెలంగాణలోమో చాలా క్లారిటీ ఉండే, అందువల్ల చెప్పాను ఒకటి. రెండవది ఏంటంటే సెకండ్ రీజన్, తెలంగాణలో నేను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినా నా పైన బీఆర్ఎస్లు ఏం ఆరోపణ చేయలే. నాకేం కాంగ్రెస్ జెండాలు వేసి సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేయలే. ఈయన కాంగ్రెస్ మనిషి అని నన్ను అనలే. వాళ్ళు ఒకే నా అంచనా తప్పని అన్న వాళ్ళు ఉండొచ్చు, అసలు ఈయన అంచనా తప్పని, కానీ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయలే. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. నేను నిజం చెప్పినా, నాకు నేను నమ్మింది చెప్పినా కూడా అది నాకు ఏదో కారణంతో చెప్పారనుకునేంత స్థాయిలో రాజకీయాలు పోలరైజ్ అయి ఉన్నాయి, దిగజారున్నాయి. అందువల్ల అందులో స్టిల్ నేను మళ్ళీ నాకే కాన్ఫిడెన్స్ లేకుండా నేను ఎంటర్ కాదలుచుకోలేదు కనుక కాలేదు, అంతే తప్ప ప్రతి ఎన్నిక చెప్పాలని రూల్ లేదు. నేనేం సర్వేలు చేయించాను, నాకేం సర్వే ఏజెన్సీ లేవు. పెద్ద పెద్ద సర్వేలు చేసిన వాళ్ళు ప్రశాంత్ కిషోరే
బీజేపీకి 320 330 వస్తాయి అన్నాడు, దెబ్బతిన్నాడు. ఇయాన్ బ్రెమ్మర్ అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఆయన సలహాలు తీసుకుంటారు, అంత పెద్ద స్ట్రాటజిక్ కన్సల్టెంట్ పొలిటికల్గా. సో ఆయన 305 to 315 వస్తున్నారు, 240 వచ్చాయి, ఆయన కూడా దెబ్బతిన్నాడు. ప్రదీప్ గుప్తా చాలా పెద్ద పోల్స్టర్, ఆయన 401 సీట్ల వరకు కూడా రావచ్చు బీజేపీకి అన్నాడు. యాక్సిస్ మై ఇండియా చాలా పెద్ద పోల్స్టర్. ఎక్కడున్నాడు ప్రదీప్ గుప్తా? ఘోరంగా ఫెయిల్ కాలేదా? వీళ్ళందరూ ఫెయిల్ అయితే వాళ్ళని ఎవరు మీరు మోడీకి అమ్ముడు పోయారన్నట్టు వాళ్ళు అన్నట్టు కూడా వాళ్ళకు ఉన్నారు, బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కదా. సో వాళ్ళకు అందువల్ల నాగేశ్వర్ అనే వాడికి ఒక కాన్ఫిడెంట్ అంచనా రానప్పుడు స్పెక్యులేటివ్గా నేను ఎప్పుడూ మాట్లాడను.